హాయ్ అండి. మరొకసారి మనము పిల్లలను ఉత్సాహపరచటానికి అదే పాట రూపంలో చదువును కూడా బోధించాలి. అప్పుడప్పుడు పాఠ్యాంశాల మధ్యన మనము కొన్ని కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా మనం ఇలాంటివి చేసినట్టయితే చదువుకు సంబంధమే కదండీ! గురు శిష్యుల సంబంధంలో ఇలాంటివి చేసుకోవచ్చండి. కాబట్టి మీకు నేను మరి పాత పాట 'ఆత్మీయులలో' ఉంటది. ఓహ్! ఒయ్యారమొల్లికే చిన్నది ఉడికించుచున్నది. ఆ పాట మీద నేనేం చేశానంటే, ఓ బడి పిల్లలు ఏం ఆత్మీయులండి ఇది. హ్మ్. ఓ బడి పిల్లలు ఏమిటి వింత, గురు శిష్యుల కలయికే పూబంతి, చూడు కృషి అంతా, చిన్నారి పిల్లలంతా కూడారు, గురులను స్వాగతించారు. ఓ బడి పిల్లలు ఏమిటి వింత, గురు శిష్యుల కలయికే పూబంతి, చూడు కృషి అంతా. ఈ రకంగా మనము పిల్లలను ఈ రకంగా గురువు శిశువు కలిసినప్పుడు అదొక బంచిలాగా ఉంటుందండి. ఏంటంటే గురువులు అంతా కూడా పూల మొక్కలు. దానికి ఆ యొక్క తోటకు గార్డెన్ ఎవరండి? గార్డియన్ ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయుడు. కాబట్టి ఆ గార్డెన్‌ను పెంచి పోషించటం దేంట్లో? జ్ఞానంలో, చదువులో, విద్యలో. కాబట్టి ఆ గురువుగారు చెప్పినట్టు వారికున్న జ్ఞానాన్ని పొందాలి పిల్లలని మన వైపుకు తిప్పుకోవటానికి. ఏహ ఏమిటి వింత, గురు శిష్యుల కలయికే పోబంతి. ఇలా మనం ఆ రకంగా చెప్తే ఒక్క సెంటనే అట్లా చెప్తే వాళ్ళు మంచిగా సంతోషంగా పాఠమే పాఠమే అని కొన్నిసార్లు అలాంటి పిల్లలు కూడా ఉంటారండి. అటువంటి పిల్లల్ని మనము ఎంకరేజ్ చేసి అంటే ఈ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా హై లెవెల్కి మనము ర్యాంకర్గా తేవడానికి కృషి చేసే అవసరం ఉంటుందండి. కాబట్టి ముఖ్యమైనటువంటి పాత్ర ఉపాధ్యాయులది. వారి వృత్తిని దృష్టి అందించుకొని నిబద్ధతతో వర్క్ చేసినట్లయితే ఏ పిల్లవాడు కూడా వెనకబడడండి. కాబట్టి ఇదంతా కూడా మన కృషే. ఈనాడు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయినారు. ఉన్న వాళ్ళందరూ కూడా ఒకనాటి గురువు చేతిలో వారు మెదిగిన వాళ్ళేనండి. ఆ గురువు యొక్క జ్ఞానము పొందుకుంటూ అంచెలంచెలుగా ఈరోజు కలెక్టర్ కావచ్చు,